వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళ మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనంలో మహా అద్భుతమైన ఒక మహిమాన్వితమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్రకి సంబంధించినటువంటి ఆలయాన్ని మీకైతే నేను చూపించబోతున్నాను. సో ఈ ఆలయంలోకి కనుక మీరు వెళ్ళారంటే మీకు మనస్సులో ఎంతటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, మమైకత్వాన్ని కలుగజేస్తుందో నేనైతే మాటల్లో వర్ణించలేనటువంటి అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో, ఎలా ఉంది, ఎలా చేరుకోవాలి, ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే వివరించాలని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఆలయంలోనికి కనుక మీరు వెళ్ళారంటే అక్కడ అమ్మ సమాధి మీద శివాలయాన్ని నిర్మించినటువంటి గొప్ప ప్రదేశం అండి. ఆ ప్రదేశంలో తల్లిదండ్రులు దైవంతో సమానము అని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం కోసమే స్వామివారు అక్కడ తన తల్లి సమాధి మీద మన పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ ఆలయాన్ని మాతృభూతేశ్వర స్వామి ఆలయం అని కూడా దానికి నామకరణం అయితే చేయబడింది. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని, ఆశ్రమాన్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ ఆలయం ఎక్కడ ఉందంటే తెలుసా? తమిళనాడు తిరువన్నామలైలో ఉన్నటువంటి మరి ఏదో కాదండి, రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. నాకు తెలిసినవి, నేను చూసినవి కొన్ని వివరాలు అయితే మీకు నేను వివరించబోతున్నాను. రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చామండి ఇవాళ మనం. చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నది స్వామివారి ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్కి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగే అక్కడ ఎన్నో సంవత్సరాల నాటి విప్ప చెట్టు కూడా మనకు మొట్టమొదటిగా మనకైతే దర్శనమిస్తుందండి. అక్కడ నుంచి మనం ఎదురుగా పైకి వెళ్ళినప్పుడు ఎడమ చేతి వైపున ఉన్నటువంటి పెంకుటిల్లు మనకు ఆ స్వామివారి యొక్క గ్రంథాలయం, దానికి ఎడమ వైపున స్వామివారి యొక్క ఆఫీస్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిన వెంటనే స్వామివారి యొక్క ధ్యాన మందిరం, దీన్ని న్యూ హాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి యొక్క సమాధి, అలాగే ధ్యానం చేసుకోవడానికి అనువుగా పెద్ద హాల్ని అయితే నిర్మించబడి ఉంటుందన్నమాట. ఈ హాల్లోనే స్వామివారి జీవిత చరిత్రకి సంబంధించినటువంటి కొన్ని చిత్రపటాలు, అలాగే స్వామివారి చరిత్రకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఫ్లెక్సీల రూపంలో అక్కడ మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ధ్యానం చేసుకునే వారైతే చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ధ్యానం చేసుకుని కాస్త ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఆలయమే మాతృభూతేశ్వర స్వామి ఆలయం అండి. ఇది రమణ మహర్షి గారి తల్లి యొక్క సమాధి అండి. దాని మీదనే స్వామివారు శివలింగ ప్రతిష్ఠ చేసి అక్కడ స్వామివారికి మాతృభూతేశ్వర స్వామి అనే నామకరణం చేసి స్వామివారిని పూజించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ఎవరైతే వెళ్తారో వారికి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు, మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా మన దరిదాపులు కూడా రాకుండా అక్కడికి వెళ్ళిన వెంటనే అన్నీ చెరిగిపోయి ప్రశాంతంగా హ్యాపీగా అక్కడి నుంచి బయటికి రావాలని అనిపించినంత ఆనందాన్ని అయితే కలిగిస్తుంది ఈ ఆలయం. అంతటి ప్రశాంతతని కలిగించేటటువంటి ఈ మాతృభూతేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం అయితే మిస్ అయితే అవ్వకండి. ఈ ఆలయంలో చూసారా, మన దేశీయుల కంటే విదేశీయులే ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. మనం ఎంత విశ్వసిస్తామో దానికి మూడింతలుగా అయితే వారు విశ్వసించి వాళ్ళ దేశం నుంచి మన దేశానికి వచ్చి స్వామివారిని అంత నమ్మకంగా అయితే పూజిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించండి మిత్రమా. మన గురించి మన హిందుత్వం గురించి మనం ఆలోచించాలి. చాలా ఉంది మన సనాతన ధర్మంలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది, ఎంతో తెలియని ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి గొప్ప గొప్పవన్నీ కనిపెట్టి చేయడం అయితే జరిగింది. సో అలాంటి వారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓకేనా? చూడండి, అక్కడ ఒక విదేశీయురాలు ఎంత మమైకమైపోయి ధ్యానం చేస్తూ ఉందో ఒకసారి మీరు ఆమెను చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మాతృభూతేశ్వర స్వామి ఆలయం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే స్వామివారి యొక్క సమాధి మీద ఇంకొక శివలింగము ఉంటుందండి. ఇక్కడ స్వామివారి దగ్గర అభిషేకాలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఇదిగోండి స్వామివారి వెనకాల ఉన్నటువంటిది స్వామివారి పంచలోహ విగ్రహం అండి. సో ఈ మందిరంలో కూడా మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ కూడా ధ్యానం చేసుకున్న తర్వాత దీని నుంచి మనము బయటకి వచ్చిన వెంటనే మనకు అక్కడ
ఇంకొక అద్భుతమైన ప్రదేశం అంటే ఇక్కడ మీకు బయటకు రాగానే ఒక పురాతనమైన బావి కనబడుతుందండి. ఈ బావి ఏంటో తెలుసా? స్వామివారు సృష్టించినటువంటి ఉద్భవింప చేసినటువంటి బావి. ఇది రమణ మహర్షి యొక్క బావి అని పిలుస్తారండి. స్వామివారి కైంకర్యాలకు అన్నిటినీ కూడా నీటిని ఇక్కడ నుంచే సేకరిస్తూ ఉంటారు. కూడా ఈ హాల్లో ధ్యానించడం అనేది అక్కడికి వెళ్ళిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక అనమాట. ఎందుకంటే రమణ మహర్షి తన జీవిత కాలంలో 25 సంవత్సరాలు ఇక్కడే గడిపి ఇక్కడే ధ్యానం చేసినటువంటి ప్రదేశం. సో ఆ ధ్యాన మందిరం నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు కుడి చేతి వైపున స్వామివారి యొక్క అన్నదానశాల కూడా కనబడుతుంది. సో అక్కడ చూసి అక్కడి నుంచి మనం ఇలా రావగానే అన్నదానశాలకి ఎదురుగా పెద్ద రావి చెట్టు కింద స్వామివారు మోక్షం ప్రసాదించినటువంటి జంతువుల యొక్క సమాధులు ఉంటాయండి. అదే కుక్క, కాకి, జింక, ఆవు ఈ సమాధులన్నీ ఉంటాయి. అలాగే దానికి పక్కనే స్వామివారి యొక్క శిష్యుల సమాధులు కూడా ఉంటాయండి. వీటన్నిటిని దర్శించుకున్న వెంటనే ఎదురుగా మనకు ఒక ఒక మార్గం కనబడుతుంది. అదే మనకు స్వామివారి యొక్క స్కందాశ్రమానికి వెళ్ళేటటువంటి మార్గం అనమాట. ఈ మార్గం గుండా మనము 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే మనము స్కందాశ్రమానికి మరియు విరూపాక్ష గుహలకైతే చేరుకోవచ్చండి. అక్కడ స్వామివారు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి మనం అటు నుంచే మనం అటు వెళ్ళొచ్చు, లేదా ఆశ్రమానికి రావాలనుకున్నారు తిరిగి మళ్ళీ ఇదే దారిలో వెనక్కి అయితే వచ్చేయచ్చు. సో ఈ వివరాలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.